అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 3వ భాగం. రచయిత వనజ గారు. హాస్పిటల్ బయటకు వచ్చాక జానకి వద్దంటున్నా కూడా వినకుండా ఒక జ్యూస్ తీసుకొని తాపించి ఆటో ఎక్కారు. కొంచెం దూరం వచ్చాక ఆటో మధ్యలో ఆగిపోయింది. కొంచెం కూడా మనుషులు లేని ప్రాంతం. రంగి మాత్రం జానకి చెయ్యి అస్సలు వదలలేదు. టైం 7 గంటలు కావస్తోంది. సత్తయ్య ఆటో అతని పక్క నిలబడ్డాడు. అతను ఇంజన్లో ఏదో చెక్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక కారు వచ్చి జానకిని డాష్ ఇచ్చేలాగా ఫాస్ట్గా వచ్చి కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది. అందులో నుంచి ఒక అతను దిగాడు. జానకి ఆశ్చర్యంగా భయంగా అతని వంక చూసింది. జానకి అంటూ ముందుకు రాబోయాడు అతను. బెరుగ్గా చీర కొంగును పట్టుకొని ఉన్న చోటే నిలబడిపోయింది జానకి. అమ్మ జానకి, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం పద. ఆంటీ అంకుల్ నీ కోసం చాలా బాధపడుతున్నారు. ఆ క్రమంలోనే అంకుల్కి అని చెప్పలేక ఆగిపోయాడు కశ్యప్. అన్నయ్య, మామయ్య గారికి ఏమైంది చెప్పన్నయ్య అని కశ్యప్కి పట్టుకుని అడిగింది జానకి. ఏం కాలేదు మా, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి ముఖాన్ని వేలాడి తీసుకున్నాడు కశ్యప్. జానకి కన్నీళ్లు వస్తూ ఉంటే, అన్నయ్య మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కదా అని, అత్తయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు అని అడిగింది జానకి. ఇప్పుడు పర్లేదురా, స్మాల్ జర్క్, నెక్స్ట్ టైం కేర్ఫుల్గా ఉండమని డాక్టర్స్ చెప్పారు. ఆంటీ అంటే తన గురించి మనకు ఇంకా తెలిసిందే కదా, జాగ్రత్తగా చూసుకో అన్నయ్య. అందరి గురించి అడిగావు, మరి వాడి గురించి అడగవా జానకి అని అన్నాడు. జానకి ఒక క్షణం కళ్ళు మూసుకొని తెరిచి, నేను లేను కదా అన్నయ్య, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండుంటారులే అని నువ్వు అనుకుంటే సరిపోతుందా జానకి? 2 రోజులకే వాడు ఎలా అయ్యాడో తెలుసా? కనీసం అంకుల్కి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉన్నాడు. అంకుల్ కూడా నిన్ను కలవరిస్తూ ఉన్నాడు. నువ్వు వస్తేనే ఆ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. వచ్చే జానకి అని ఎమోషనల్ అయ్యాడు కశ్యప్. లేదన్నయ్య, నేను రాలేను. ఆ మాట భరిస్తూ నేను ఉండలేను. అందుకే వచ్చేసాను. ప్లీజ్ నన్ను మళ్ళీ మళ్ళీ రమ్మని పిలవకండి. అది కాదు జానకి అని కశ్యప్ ఏదో చెప్పేలోపుగా, వద్దన్నయ్య, నేను ఎక్కడ ఉన్నానన్నది కూడా ఎవరికీ చెప్పకు అని కశ్యప్ దగ్గర మాట తీసుకొని దండం పెట్టి తిరిగి ఆటోకి వైపు వెళ్ళిపోయింది జానకి. కశ్యప్ కూడా బాధగా కారెక్కి జానకిని చూస్తూ వెళ్ళిపోయాడు. ఆటో రెడీ అయ్యిందని చెప్పడంతో వెళ్ళి ఆటోలో ఎక్కి కూర్చుంది జానకి. 20 నిమిషాలలో ఆటో ఇంటికి చేరాక జానకి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ని వేసేసుకొని కింద ఒక మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది. నన్ను క్షమించండి అత్తయ్య, మామయ్య అని అంటూ ఏడుస్తూనే ఉంది. అంతఃపురం లాంటి భవనం, కోట్లకి పడగలెత్తిన ఆస్తి, ఆ ఆస్తి కోసం ఎదురుచూస్తున్న గుంట నక్కల్లాంటి రక్త సంబంధాలు, ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండే ఆ ఇల్లు బాగా బోసిపోయినట్టయింది. కారణం ముందు ముందు తెలుస్తుంది. ఒక గదిలో ఆ ఇంటి కోడలు తన భర్తకి సేవలు చేస్తూ ఉంది. వాడు ఇంటికి వచ్చాడా అని బేస్ వాయిస్తో అడిగాడు ధనుంజయ్ ప్రసాద్. మీకు బాగాలేదంటేనే రానివాడు ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తాడండి అని కౌశల్య ధనుంజయ్కి బ్రెడ్ పాలలో ముంచి పెడుతూ ఉంది. అసలు అభి ఎందుకంతలా మారిపోయాడు కౌశల్య? కావాలని ఏరి కోరి మరి పెళ్లి చేసుకున్నది ఇలా మధ్యలోనే వదిలేయడానికా? పాపం పిచ్చి పిల్ల ఎలా బ్రతుకుతోందో అని అంటారాయన. మీరు స్ట్రెస్ తీసుకోకండి. ఉన్నట్టుండి కొడుకు కోడలు జీవితంలో ఇంత ఉపద్రవం ఎలా వచ్చిందో అన్నింటికీ ఆ పైవాడే దిక్కు, అన్నీ ఆయనే చూసుకుంటాడులేండి అని అంది ఆవిడ. అది కాదు కౌసల్య, ఉన్న ఒక్కగానొక్క కొడుకు జీవితం ఇలా అయిపోయినందుకు చాలా బాధగా ఉంది అని అంటూ ఆయన కళ్ళు మూసుకున్నారు బాధతోటి. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే ధనుంజయ్ ప్రసాద్ గారు అలాగే ఉన్నారు. కౌసల్య ఏడుస్తూ, ఏవండి అని అంటూ పక్కన ఉన్న ట్యాబ్లెట్స్ని ఆయనకి వేసి కొడుక్కి ఫోన్ చేసింది. 1 కాదు 2 కాదు 5-6 సార్లైనా సరే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అతను. అలాగే ఏడుస్తూ ధనుంజయ్ చేయి గట్టిగా పట్టుకొని కూర్చుంది. కాసేపటికి ధనుంజయ్ స్థిమితపడ్డాడు. ఇంతలో 2 లోపలికి వచ్చారు. అన్నయ్య అంటూ గాయత్రి, బావా అంటూ సుబ్రహ్మణ్యం. ఇద్దరు ఆ గదిలోకి చేరిపోయి ధనుంజయ్ని విసిగించడం మొదలుపెట్టాడు. అన్నయ్య, ఆ బజార్ది అలా చేసిపోతే నువ్వెందుకు నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు? చూడు వదిన ఎలా అయిపోయిందో. నీకేమైనా అయితే వదిన ఏమైపోవాలి? అభి బాబు ఏమైపోవాలి? ఈ ఆస్తి అంతా ఏమైపోతుందో చెప్పు. ఏదో గట్టెక్కావు కానీ ఒకవేళ నిజంగా నీకేమైనా అయ్యుంటే అంటూ ముసలి కన్నీరు కార్చింది గాయత్రి. గాయి, నువ్వు ఊరికే మీ వదిని భయపెట్టకు. నాకేం కాలేదు కదా, బాగానే ఉన్నానుగా అని అనగానే, వదిన, అన్నయ్య జాగ్రత్త అంటూ గాయత్రి సిస్టర్, బావా జాగ్రత్త అని సుబ్బు చల్లగా బయటకు దాటుకున్నారు. అభి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదండి అని చెప్పింది కౌసల్య చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ. కొడుకునే తలుచుకుంటూ బాధపడ్డారు ధనుంజయ్ గారు, కౌసల్య ఇద్దరు. ఆఫీస్ బిల్డింగ్ దగ్గర 15 అంతస్తులు ఉంది. చివరి అంతస్తులో మినీ సైజు బారే ఉంది. గత 6 నెలలుగా ఆఫీస్ని
బార్ లెక్కన వాడుకుంటున్నాడు అభి. తన ముందు 5 బాటిల్స్ దాకా ఖాళీ చేసి ఉన్న కాస్ట్లీ వైన్ ఉంది. కానీ ఆ బాటిల్ మీద తనకు తన ప్రేయసి రూపమే కనిపిస్తూ ఉంటే వాటిని విసిరి పారేశాడు. మళ్ళీ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకొని ఎత్తిన బాటిల్ దించకుండా తాగేశాడు. జుట్టు వెనక్కి అనుకుని ఎందుకే ఇలా చేశావు అనుకుంటూ పక్కనే ఉన్న బెడ్ మీద పడిపోయాడు అభి. కాలం ఎవరికి బాధలు ఉన్నా, ఎవరు సంతోషంలో ఉన్నా ఆగుతుందా? దాని పని అది చేసుకుపోతుంది. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఒకరోజు ఆఫీస్లో అభి ఆఫీస్ అంటే ఆఫీసే కానీ తన ఛాంబర్ కాదు, టాప్ ఫ్లోర్లో మందు కొట్టి ఫుల్గా బెడ్ ఎక్కేశాడు. ఫోన్ పదే పదే మోగుతుంటే విసుక్కుంటున్నాడు. దాన్ని లిఫ్ట్ చేయాలని కూడా అనిపించడం లేదు. కానీ మత్తులో చిరాకు వస్తుంటే పడుకుని లిఫ్ట్ చేశాడు. హలో అభి, నాన్న ఎలా ఉన్నావురా అని కౌసల్య గొంతు వినగానే అభి లేచి కూర్చున్నాడు. ఆంటీ ఇటు ఇవ్వండి, నేను మాట్లాడతాను అని ఫోన్ తీసుకొని అభి ఒక్కసారి నేను చెప్పేది వినరా అన్నాడు కశ్యప్. ఏంది బే? రే అంకుల్ సిచ్యువేషన్ ఏం బాగాలేదురా, నేను కలవాలని అంటున్నారు. నీ వల్ల ఆంటీ కూడా చాలా వీక్ అయ్యారా, ఒక్కసారి ఇంటికి రా అభి ప్లీజ్ అని అన్నాడు కశ్యప్. సైలెంట్గా ఉండిపోయాడు అభి. అభి ప్లీజ్ నా మాట వినరా, నీ ఫ్రెండ్గా కాదు నీ వెల్విషర్ లాగా చెప్తున్నాను విను. ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళు అభి, ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా అని కశ్యప్ అడిగేసరికి అభి ఫోన్ కాల్ని కట్ చేశాడు. కశ్యప్ ఇంతకీ ఎలా ఉన్నాడు వాడు, టైంకి ఏమైనా తింటున్నాడా అని అడిగాడు ధనుంజయ్. వస్తాడు కదా అంకుల్, మీరే చూడండి అని చెప్పి సైలెంట్ అయిపోయాడు కశ్యప్. అభి తల విదిలించుకొని వాష్రూమ్లోకి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేసి నార్మల్ జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని ఆఫీస్లో ఎవరికీ డిస్టర్బ్ అవ్వకుండా లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి తన కారులో ఇంటి బాట పట్టాడు. కార్ ఇంటి ముందు ఆగగానే నేమ్ ప్లేట్లో అయోధ్య అన్న నేమ్ ఒకసారి చూసి అంతలోపు వాచ్మన్ గేట్ ఓపెన్ చేయడంతో డైరెక్ట్గా పోర్టికోలోని కార్ని ఆపి ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లోనే ఉన్న ధనుంజయ్, కౌసల్య, కశ్యప్ అభిలను చూసి షాక్ అయ్యి నిల్చున్నారు. ఎప్పుడు క్లీన్ షేవ్తో ఫార్మల్స్లో కార్ కీస్ తిప్పుకుంటూ ఉందాతనంతో ఒకప్పుడు వచ్చే కొడుకు ఇప్పుడు జీన్స్ వేసుకొని పెరిగిన గడ్డం, వాడిపోయిన ముఖంతో బక్కగా అయిపోయి నెల రోజుల తర్వాత ఇంటికి వస్తున్న కొడుకుని చూసి ధనుంజయ్, కౌసల్యకి గుండెలు బరవెక్కాయి బాధతో. హాయ్ డాడ్, హౌ ఆర్ యూ, మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. చాలా అంటే చాలా నార్మల్గా బాగానే ఉన్నాన్రా, నువ్వేంటి ఇలా తయారయ్యావు అని అడిగారు. ఏంటి డాడ్ నాకేమైంది, ఐఆమ్ ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ ఫ్రీడమ్ వచ్చిన బర్డ్ని, సో ఐ వాంట్ టు ఎంజాయ్ అని చెప్పేసి కౌసల్య పక్కకు చేరిపోయాడు. అప్పటి నుంచి తల్లి గుర్రుగా చూస్తూ ఉండడం చూసి అది గమనిస్తూ మామ్ ఎలా ఉన్నావని భుజం మీద చేయేస్తూ అడిగాడు అభి. బాగానే ఉన్నాం నాన్న, ఏంటి ఈ అవతారం అని అడిగింది కౌసల్య. దానికి ఆన్సర్ లేదు అభి దగ్గర. ఉండు కాఫీ తెస్తాను నీ కోసం అని కౌసల్య అనగానే కాఫీ కాదు ఆంటీ, మజ్జిగలో నిమ్మరసం కలిపి ఇవ్వండి అని చెప్పాడు కశ్యప్. అభి కశ్యప్ వంక కోపంగా చూసి పైకి ఎక్కి తన రూమ్కి కాకుండా హాల్లో నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. కశ్యప్ వాడు ఆఫీస్లోనే ఉంటున్నాడు కదా, వర్క్స్ ఏమైనా చూసుకుంటున్నాడా లేదా? హా అంకుల్, మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు, ఎలా ఉన్నా కూడా వర్క్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గానే ఉంటున్నాడని చెప్పాడు కశ్యప్. థ్యాంక్స్ కశ్యప్, ఈ 1 మంత్ ఆఫీస్ని అభిని చూసుకున్నందుకు. అంకుల్ దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఎవరు లేని నాకు అన్నీ వాడే అంకుల్, నాకు మాత్రం మీరు కాకుండా ఇంకెవరున్నారు చెప్పండి, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని అన్నాడు. అని నవ్వి ఊరుకున్నాడు ధనుంజయ్. అంకుల్ మీరేమనుకోనంటే నాదొక చిన్న మాట. ఏంటి కశ్యప్, వాడు ఇక్కడే ఉంటే ఇలాగే తయారవుతాడు, అందుకని కొన్ని రోజులు కొత్త ప్లేస్కి పంపిద్దామా అని డౌట్గా అడిగాడు కశ్యప్. మళ్ళీ స్టేట్స్కి పంపిస్తారా వాడిని? మన ఊళ్ళో ఉంటేనే వాడు ఇలా తయారయ్యాడు, ఇంకా దూరంగా పంపించేస్తే ఇంకా ఎలా అయిపోతాడో నేను ఒప్పుకోనని తెగేసి చెప్పింది కౌసల్య. ఆంటీ స్టేట్స్కి కాదు, మనం న్యూగా కొలాబరేట్ అయ్యాం కదా, ఆ కంపెనీని చూసుకోవడానికి అతనిని పంపిద్దాం, మీరేమంటారు అంకుల్? సరే కశ్యప్, ముందు వాడు ఒప్పుకుంటాడో లేదో చూడు అన్నాడు ధనుంజయ్. ఇంతకీ ఏ ఊరు అడిగింది కౌసల్య. విజయవాడ ఆంటీ అని చెప్పాడు కశ్యప్. నెల రోజుల నుండి నోరు విప్పకుండా ఇంకా కృంగిపోయిన జానకిని చూస్తూ ఏమయ్యా, జానకి వచ్చి నెల దాటిపోయింది, అయినా కూడా నోరు కూడా విప్పడం లేదు అని బాధగా సత్తయ్యనే చూస్తూ అంది రంగి. రంగి, ఆ అమ్మాయి అత్తవారింట్లో ఎన్ని కష్టాలున్నా కూడా పుట్టింట్లో ఒక్క మాట కూడా చెప్పదు, అలాంటిది నెల కింద పరిచయమైన మనతో ఏం చెప్తుంది చెప్పు అని ఆ రోజు హోటల్లో వచ్చిన డబ్బులు లెక్క వేసుకుంటూ అన్నాడు. అంతేలేండి అని నిట్టూర్చి జానకి అన్నం కలుపుకొని రూమ్లోకి తీసుకెళ్ళింది. జానకి అన్నం తిందుగాని రామ్మ అంటూ పిలిచింది. పెద్దమ్మ నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు అంటూ ఉండగానే వామిటింగ్ చేసేసుకుంది జానకి. రంగి వెంటనే వెళ్ళి జానకి 2 చెవులు మూసేసి క్లీన్ చేసుకోవడానికి నీళ్ళిచ్చింది. 3వ నెల పడింది కదా తల్లి, ఇక మీదట ఒక నెల రోజుల పాటు ఇలాగే వాంతులు ఇంకా ఎక్కువ అవుతాయి అని వివరణగా చెప్పి చీనీ పళ్ళ జ్యూస్ తెచ్చి జానకి ఇచ్చింది. మందులు తిద్దామని పోతే ఖాళీ షీట్లు దర్శనమిచ్చాయి. అయ్యో నామతి మరి పండ, మాత్రలు అయిపోయాయి, ఇంకా డాక్టర్ అమ్మ నెల రోజుల తర్వాత
స్కానింగ్కి రమ్మని చెప్పింది కదా అనుకుని వెంటనే సత్తయ్య దగ్గరికి వెళ్ళింది. జానకి జ్యూస్ తాగి కడుపు మీద ఒక చెయ్యి పెట్టుకొని ఇంకో చెయ్యి నుదుటి మీద పెట్టుకొని తన ఆలోచనల ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టింది. ఏమయ్యా, జానకికి మందులు అయిపోయాయి, అలాగే పరీక్షలకు కూడా ఏవో చేయాలంట, నెల దాటిపోయిందని చెప్పింది రంగి. అయ్యో, ముందే గుర్తు చేసి ఉండొచ్చు కదే, మొన్ననే ఉన్న డబ్బులంతా నీ మందులకు అయిపోయే చేశాను, మళ్ళీ ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటే ప్రసాద్ వాడిని అప్పడుగుదాం రంగి అని అన్నాడు సత్తయ్య. వాడిన ఏం అవసరం లేదు అంది రంగి. ఆ ప్రసాద్ తాగుబోతైనా కూడా ఎన్నిసార్లు మనకు అప్పివ్వలేదే చెప్పు. నీకు మందులు కావాల్సి వచ్చినప్పుడల్లా అతనే కదా ఇచ్చేది, అయినా మనం మళ్ళీ తిరిగి ఇచ్చేద్దాం సరేనా అని రంగికి నచ్చ చెప్పాడు సత్తయ్య. ఇక తర్వాత ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసి రెండో రౌండ్ కోసం బార్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు ప్రసాద్. రేయ్ ప్రసాద్, ఏంది మామ ఇట్టా వచ్చావు అని అడిగాడు. అది ఇంకెందుకు నాంచుతావులే మామ, డబ్బులు కావాలి అంతేగా అని అన్నాడు. అబ్బా అంతేరా, సర్లే, డబ్బులు అవసరం వస్తే తప్ప నీకు నేను మనిషిలా కనపడను కదా, అట్టా అనుకురా, మాకు మాత్రం సమయానికి సాయం చేసే వాళ్ళవి నువ్వు తప్ప ఎవరున్నారు. ఈ మాటలు బాగానే చెప్తావులే మామ, ఇంతకీ ఎంత కావాలి నీకు? సత్తయ్యకి ఎంత కావాలో తెలియక ఒక 10,000 ఇవ్వరా చాలు. ఇదిగో మామ అని బీరువాల నుండి డబ్బిస్తూ, రోజు మందులతో నెట్టుకు రాకపోతే ఒకసారి ఆపరేషన్ చేయించవచ్చు కదా మామ అత్తకు అని సలహా ఇచ్చాడు ప్రసాద్. నెలకి మందులకే 1,000 అయిపోతుంది, ఇక ఇదే ఆపరేషన్ అయితే లక్షల్లో అవుతుంది, అందుకే మందులతో కాలం దాటుకొస్తున్నామని చెప్పి డబ్బులు కూడా రంగి కోసం అన్నట్టుగానే చెప్పాడు సత్తయ్య. సరే అని ప్రసాద్ 10,000 తెచ్చి సత్తయ్యకి ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి తాను బార్కి వెళ్ళిపోయాడు. రంగి దగ్గరికి వచ్చి సత్తయ్య డబ్బులు చూపించి సాయంత్రం ఆసుపత్రికి వెళ్దామని చెప్పాడు. రంగి కూడా అలాగేనయ్యా అని వెళ్ళి జానకికి చెప్పడానికి రూమ్లోకి వెళ్ళింది. కానీ జానకి నిద్రపోతూ ఉండడంతో లేపడం ఎందుకులే అని తిరిగి వచ్చేసింది. సాయంత్రం 3 గంటలు అలా గడిచిపోయేసరికి కాస్త మెలకువగా వచ్చి ఏవో మాటలు వినపడుతూ ఉంటే అలాగే కూర్చొని ఆ మాటల్ని వింటూ ఉంది జానకి. నేను చెప్పానుగా ప్రసాద్ ఇస్తాడని అని సత్తయ్య అంటుంటే, అవును వాడిచ్చాడు బాగానే ఉంది, మరి తీర్చేదెలా, అందుకే బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకురమ్మని చెప్పేది. ఇంకో పాలి ఆ బ్యాంక్ గురించి మర్చిపోవే రంగి, అది నీ ఆపరేషన్ కోసమని రూపాయి పోగేస్తున్నా, దాన్ని ఎట్టి పరిస్థితులను వాడను. మరి ప్రసాద్ బాకీ ఏం చేస్తావయ్యా? ఏముంది లేవే, నెలకు 500 చొప్పున లేక 1000 రూపాయలు ఇస్తే వాడే జమేసుకుంటాడని సత్తయ్య రంగమ్మ హాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలన్నీ జానకి విని పుట్టిన కూతురు ఇంటికి వస్తేనే ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడే ఈ రోజుల్లో నేనెవరో తెలియకపోయినా కూడా నా కోసం పెద్దమ్మ పెదనాన్న ఇంత చేస్తున్నారు, ఈ రోజు అంటే చేస్తున్నారు. ఇంకా 6 నెలలు గడవాలి, ఆ తర్వాత నా బిడ్డ కూడా వస్తాడు, అప్పుడు మేమిద్దరం వీళ్ళకి బరువే కదా. నా బిడ్డని నేను ప్రాణాలతో ఉండగా అలా ఎలా నిర్లక్ష్యంగా వదిలేస్తాను అని ఆలోచిస్తూ, అవును నేనే ఏదో ఒక జాబ్ చేయాలని తలుచుకోగానే తన గ్రాడ్యుయేషన్ మెరిట్ గుర్తొచ్చి ఆ జాబ్ అయితే నేను చెయ్యగలను కదా అని అనుకుని ఒక నిర్ణయం తీసుకొని బయటకు వెళ్ళింది జానకి. జానకి హాల్లోకి రావడంతో సత్తయ్య రంగమ్మ ఇద్దరూ కూడా తమ మాటలు నాపేసి, జానకి రామ్మ, నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను, నువ్వు నిద్రపోతుంటే వెనక్కి వచ్చేసాను అని అంది. అవునా పెద్దమ్మ, జ్యూస్ తాగా నిద్ర పట్టేసింది. సరేలే జానకి, సాయంత్రం హాస్పిటల్ వెళ్ళాలి, రెడీ అవ్వు. ఇప్పుడు ఎందుకులే పెద్దమ్మ, నాకు కూడా నీరసం తగ్గింది కదా, అవసరం లేదు, పైగా ఇంకా 3 నెలలనే కదా, ఇదంతా ఏం కుదరదు. మేడం 10 రోజులకే రమ్మని చెప్పింది, కానీ నెల దాటిపోయింది, ఇంకేం మాట్లాడుకో, హాస్పిటల్కి వెళ్దామని చెప్పింది రంగి. జానకి కూడా ఏం మాట్లాడకుండా రెడీ అయ్యేసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యింది. రే చచ్చిపోయేటట్టున్నారా, కాస్త స్లోగా డ్రైవ్ చేయరా అన్నాడు కశ్యప్. సీట్ బెల్ట్ వేసుకున్నా కూడా భయపడుతూ. నాకు డ్రైవింగ్ ఇలాగే వచ్చి, ఇష్టం ఉంటే రా, కష్టమైతే దొబ్బై అన్నాడు సీరియస్గా అభి. ఒక జర్నీ ఇంత కష్టంగా సాగుతుందని నాకు ఈరోజే అర్థమైందిరా అన్నాడు కశ్యప్. మరి నా పాటికి నేను ఆఫీస్లో ఉంటే విజయవాడ అని చెప్పి లాక్కొస్తోంది నువ్వే అన్నాడు అభి స్పీడ్ కొంచెం తగ్గిస్తూ. మరి నువ్వు అక్కడే దేవదాస్ అయిపోయేలాగా ఉన్నావు, మరి అందుకే కొంచెమన్నా మారుతావని అని అన్నాడు భయంగా కశ్యప్ అభి చూపులకి గుటకలు మింగేస్తూ. సర్లే, మారడానికైతే మన ఆఫీస్ వైజాగ్లో, బెంగళూరులో అండ్ ఇంకా ముంబైలో కూడా ఉంది కదా, మరి విజయవాడే ఎందుకురా అని అడిగాడు అభి. అమ్మో, వీడు ఆవలిస్తేనే పేగులు లెక్క పెడతాడు, ఆ ఏసీపీ అర్జున్ ప్రసాద్ కన్నా వీడు ఇంకా డేంజర్ గాడు, ఇప్పుడు అసలు విషయం చెప్తే నన్ను ఇక్కడే గుంతు తీసి కప్పెట్టేస్తాడేమో అనుకుంటూ. అంటే అభి, అది ఇక్కడ అయితే మనం న్యూగా కొలాబరేట్ అయిన కంపెనీ, మిగతావన్నీ డెవలప్ అయిపోయావి, అందుకే ఇక్కడ కూడా కొంచెం ఫోకస్ పెట్టి కంపెనీని కూడా డెవలప్ చేద్దామని, అండ్ ఇంకా స్టార్టప్ కాబట్టి వర్క్ ఇంకా చాలా ఉంటుంది, నువ్వైతే హ్యాండిల్ చేయగలవని, అండ్ అట్మాస్ఫియర్ చూడు ఎంత బాగుందో, నీకు కూడా రిఫ్రెష్ అయినట్టుగా ఉంటుందని అని ఇక్కడికి తీసుకొని వచ్చాను అభి అని చెప్పి తప్పించుకున్నాడు కశ్యప్. అని అంటూ అభి మళ్ళీ కార్ వేగం అమాంతంగా పెంచేశాడు. అభి ఒకవేళ జా అని కశ్యప్ ఏదో
మాట్లాడే లోపే కార్ సైడ్కి సడన్ బ్రేక్ వేసి ఆగి అభి చేతులు కశ్యప్ పీకల మీద ఉన్నాయి. ఇంకోసారి దాని పేరు ఎత్తావంటే ఫ్రెండ్ మని కూడా చూడకుండా చంపేస్తా అని బెదిరించి కార్ని స్టార్ట్ చేశాడు అభి. దేవుడా, పేరు పలకకుండానే వీడు చంపేస్తా అంటున్నాడు. ఇక చెల్లి వీడికి ఎదురైతే పరిస్థితి ఏంటి? అన్నీ నువ్వే చూసుకోవాలి దుర్గమ్మ. ఈ నిండు జంటని కలుపుతావో విడదీస్తావో నీ ఇష్టం అని అనుకుని ఇంకా కామ్గా కూర్చున్నాడు కశ్యప్. అన్నయ్య ఏంటి గాయి ఇది? ఇప్పుడు అభిబాబు కూడా ఇక్కడ లేడు కదా, అందుకని అని చెప్పి సుబ్బు డొక్కలో మోచేత్తో ఊదింది. హా అందుకని అన్నాడు గంభీరంగా ధనుంజయ ప్రసాద్. నీకు కూడా ఆరోగ్యం బాగాలేదు కదా అన్నయ్య, మనది ఇంకో బ్రాంచ్ కుకట్పల్లిలో ఉంది కదా, అది సుబ్బు మేనేజ్ చేస్తాడులే అన్నయ్య అని సుబ్బు కూడా. హా బావా నేను చూసుకుంటానని వంతపడాడు. మీకెందుకంత శ్రమ గాయి, కశ్యప్ వచ్చేస్తాడులే రేపు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ధనుంజయ్. గాయి అంటే ఆ రోజు దాంతోపాటు ఈ కశ్యప్ గారిని కూడా ఇరికించుంటే ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా వీడి దరిద్రం కూడా వదిలిపోయేది. లేకుంటే సొంత చెల్లిని బావని పక్కన పెట్టుకొని ఆ అనాథకి పెత్తనం ఇస్తారా అని కశ్యప్ మీద పళ్ళు నూరుకుంది గాయి ఆంటీ. సాయంత్రానికి ఫ్లాట్కి చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యి మంచి స్కాచ్ కోసం విజయవాడ రోడ్ల మీద తన ప్రతాపం చూపుతున్నాడు అభి. ఫుల్గా తాగేసి 10 గంటలకి రోడ్ల మీద తన BMW కార్ని నడుపుకుంటూ వస్తున్నాడు అభి. పేషెంట్స్ ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్లోనే లేట్ అయ్యి ఆటోలు దొరక్క నడుచుకుంటూ వస్తుంది రంగి, సత్తయ్య అండ్ జానకి. కార్ నడుపుతున్న అభికి ఒక సైడ్కి చూసేసరికి ఫుట్పాత్ మీద ముగ్గురు వెళ్తూ కనపడ్డారు. అంత తాగిన మైకంలో ఉన్నా కూడా ఆ ముగ్గురులోని ఒకరు మాత్రం అభికి స్పష్టంగా కనపడ్డారు. దాంతో అతనికి తాగిన మైకం మత్తు అంతా కూడా మొత్తం వదిలిపోయింది. కథ కొనసాగుతుంది. మరి అభి జానకిలు చూస్తూ ఉంటే భార్యాభర్తల్లాగా ఉన్నారు. అభికి జానకి అంటే ఎందుకంత కోపం? మరి తన వెంటపడి మరి పెళ్లి చేసుకున్న అభి జానకిని ఎందుకు వదిలేశాడు? మరి జానకి అభిని వదిలి ఎందుకు దూరంగా వచ్చేసింది? పైగా తను ప్రెగ్నెంట్ కూడా. మరి కశ్యప్ వీళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.